గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఇవాళ మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకుందాము. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఏంటి, దాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి, దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ అనుష, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, వర్కింగ్ ఎట్ ఐను దిల్సుఖ్ నగర్. అసలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి? మన వాడుక భాషలో చెప్పేదాన్ని మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడం అంటాం. దీంట్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే కాంప్లికేటెడ్ ఆర్ అన్‌కాంప్లికేటెడ్. అన్‌కాంప్లికేటెడ్ అంటే నార్మల్‌గా యూరినరీ ట్రాక్ట్‌ని చూసుకుంటే మనకి వివిధ భాగాలుంటాయి. ఒకటి కిడ్నీస్, దాని నుండి మూత్రం నాళాలు వస్తుంది. తర్వాత యూరినరీ బ్లాడర్ ఆర్ మూత్రం సంచి. మూత్రం సంచి నుండి మూత్రం పోయడానికి యురెత్రా అనేది ఉంటుంది. సో, ఎప్పుడైతే యూరినరీ ఇన్ఫెక్షన్ ఆ యురెత్రా, బ్లాడర్ వరకు ఉంటుందో దాన్ని అన్‌కాంప్లికేటెడ్ అంటారు. వన్స్ ద ఇన్ఫెక్షన్ మనకి కిడ్నీస్ వరకు వెళ్ళి, కిడ్నీలో కూడా ఇన్ఫెక్షన్ రావడాన్ని పైలోనెఫ్రైటిస్ అంటాం. ఈ పైలోనెఫ్రైటిస్‌ని కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. మనం కామన్‌గా ఈ అన్‌కాంప్లికేటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. స్పెసిఫిక్‌గా ఫిమేల్స్‌లో, సెక్షువల్లీ యాక్టివ్ ఫిమేల్స్‌లో చాలా కామన్‌గా చూస్తుంటాం. ఎందుకు ఫిమేల్స్‌లో ఆర్ వుమెన్‌లో ఎందుకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కామన్ అనే దానికి వస్తే, ఫిమేల్స్‌లో యురెత్రా అంటాం. ఏదైతే మూత్రం సంచి నుండి బయటకొస్తుందో అది యురెత్రా షార్ట్‌గా ఉంటుంది. ఆ షార్ట్ యురెత్రా అండ్ అది ఏంటంటే వెజైనాకి, రెక్టమ్‌కి దగ్గరలో ఉండడం వల్ల మన నార్మల్ రెక్టల్ ఆర్ ఎంట్రిక్ ఫ్లోరా అవన్నీ కంటామినేట్ అవ్వడం అనేది ఈజీగా ఫిమేల్స్‌లో జరుగుతుంది. మేల్స్‌కి వచ్చినట్టయితే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యంగ్ మేల్స్‌లో అంత కామన్‌గా చూడము. ఒక 50 ఇయర్స్ దాటిన తర్వాత ఎప్పుడైతే ప్రోస్టేట్ గ్రంథి అనేది సహజంగానే పెరుగుతా ఉంటుంది. ప్రోస్టేటోమెగాలి అంటాం. ఆ ప్రోస్టేటోమెగాలి అయినప్పుడు యూరిన్ పోయడంలో ఇబ్బంది అంటే యూరిన్ దార సరిగ్గా రాకపోవడము, యూరిన్ పూర్తిగా ఖాళీ అవ్వనప్పుడు మూత్రం సంచిలో యూరిన్ నిలవ ఉండిపోతుంది. అలాంటి సమయాల్లో యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేది కామన్‌గా చూస్తాం. సో, కొంచెం వయసు అంటే 50 ఇయర్స్ దాటిన తర్వాత మేల్స్‌లో యూరినరీ ఇన్ఫెక్షన్ చూడడానికి కారణం మెయిన్‌గా ప్రోస్టేట్ గ్రంథి. ఇప్పుడు యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తే ఏ ఏ లక్షణాలు ఉంటాయి అనే దాని గురించి మాట్లాడదాం. నార్మల్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టుగా అన్‌కాంప్లికేటెడ్ అంటే లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యూరిన్‌లో మంట రావడము, యూరిన్ మాటికి వెళ్ళాల్సిన అవసరం రావడము, ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం. అండ్ యూరిన్ వస్తే ఆపుకోలేకపోవడం, అర్జెంట్‌గా వెళ్ళడము, ఇవన్నీ లక్షణాలు ఈ లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఆర్ అన్‌కాంప్లికేటెడ్‌లో ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ లక్షణాలతో పాటు కొంచెం ఫీవర్ ఉండడము, చలితోటి రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కాంప్లికేట్ అయ్యి కిడ్నీస్ వరకు వెళ్ళి పైలోనెఫ్రైటిస్ అనేది వస్తుందో, అప్పుడు మనకి హై గ్రేడ్ ఫీవర్ ఉండడము, వామిటింగ్స్, బ్యాక్ పెయిన్, లాయిన్ పెయిన్ అంటాం. అవన్నీ రావడం అనేది కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్‌లో చూస్తాం. సో, డయాగ్నోసిస్ ఎలా చేయాలి? యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌ని డయాగ్నోసిస్ ఎలా చేస్తామంటే, ఫస్ట్ సింప్టమ్స్ ఏమున్నాయి? సింప్టమ్స్‌ని బట్టి మనం అది లోవర్ యూరినరీ ట్రాక్టా లేకపోతే కిడ్నీస్ కూడా ఇన్వాల్వ్‌మెంట్ ఉందా అనేది మనం నిర్ధారణ చేసుకోవచ్చు. దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి యూరిన్ ఎగ్జామినేషన్ అంటాం. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. దాంట్లో మనకి పస్ సెల్స్ అంటారు. అంటే తెల్ల రక్త కణాలు యూరిన్‌లో ఎన్ని పోతున్నాయి, పస్ సెల్స్ ఎన్ని ఉన్నాయనేది. దాన్ని బట్టి మోర్ దాన్ 10 పస్ సెల్స్ అట్లా ఉన్నాయంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం. ఒక్కొక్కసారి యూరిన్‌లోనే మనము మైక్రోస్కోపీలో చూసినప్పుడు బాక్టీరియా కనిపించడం అదంతా జరుగుతుంది. సో, ఆ తర్వాత ఇంకొక టెస్ట్ వచ్చి యూరిన్ కల్చర్ అంటాం. కల్చర్ అంటే ఏ క్రిమి వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఆ క్రిమికి ఏ యాంటీబయాటిక్స్ పనికొస్తాయి, అవన్నీ నిర్ధారణ చేసుకోవడానికి ఉంటుంది. యూరిన్ కల్చర్‌లో మామూలుగా 10⁵ కాలనీ యూనిట్స్ అనేది సిగ్నిఫికెంట్‌గా తీసుకుంటాం. నార్మల్ యూరినరీ ఇన్ఫెక్షన్‌కి మోస్ట్ కామన్ బాక్టీరియా వచ్చి గ్రామ్ నెగెటివ్, అది ఈకోలై. అది మోస్ట్ కామన్‌గా ఉంటుంది. అండ్ అన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ భయపడాల్సిన అవసరం ఉందా? లేదంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఫ్యూచర్‌లో కిడ్నీ దెబ్బతినే అవకాశం గానీ, కిడ్నీ పనితనం పైన ఎఫెక్ట్ పడుతుందా అన్న దానికి వస్తే, నార్మల్ అన్‌కాంప్లికేటెడ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి సింపుల్ టు ట్రీట్. నార్మల్ 3-5 డేస్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ అది ఉంటే సరిపోతుంది. ఎవరిలో మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్‌ని కాంప్లికేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ పరంగా కానీ, ఎవరికి ఇవ్వాలన్న దానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఒకవేళ డయాబెటిస్ అన్‌కంట్రోల్డ్‌గా ఉంది అంటే
సింపుల్గా స్టార్ట్ అయినా అన్కాంప్లికేటెడ్గా స్టార్ట్ అయినా కాంప్లికేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సికిల్ సెల్ నెఫ్రోపతి ఆర్ అనాల్జెసిక్ నెఫ్రోపతి ఇలాంటి కొన్ని కండిషన్స్లో కాంప్లికేటెడ్ యూటీఐస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఎవరికైనా యూరినరీ ట్రాక్లో ఏదైనా అనటామికల్ అంటే ఒక స్టోన్ కానీ లేకపోతే కొంత చిన్న పిల్లల్లో ఏంటంటే వెసికో యూరిట్రిక్ రిఫ్లెక్స్ అంటాం. కింద నుండి యూరిన్ బ్యాక్ కిడ్నీస్లోకి వెళ్ళే కండిషన్స్ ఉంటాయి. వీటన్నిటిలో అనటామికల్గా ఏదైనా ఇబ్బంది ఉండి స్టోన్ ఇంపాక్ట్ ఇవన్నీ ఉన్నప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కాంప్లికేటెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్క యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయాలా? 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి అసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అంటాం. అదేంటంటే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా యూరినరీ ఇన్ఫెక్షన్ సింప్టమ్స్ అనేవి ఎటువంటి సింప్టమ్స్ ఉండవు. మంట కానీ మాటికి యూరిన్‌కెళ్ళాల్సిన అవసరము అదేమీ ఉండకుండా టెస్ట్ చేసినప్పుడు యూరిన్‌లో పస్సెల్స్ ఉండడము, లేకపోతే యూరిన్ కల్చర్‌లో ఆర్గానిజం రావడం అనేది జరుగుతుంది. దీన్ని అసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అంటాం. జనరల్‌గా యంగ్ ఫిమేల్స్ ఇందాక చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ డయాబెటిస్ కానీ, సికిల్ సెల్, అనాల్జెసిక్ నెఫ్రోపతి ఆర్ స్టోను ఏదన్నా కిడ్నీ ఇబ్బంది లేనంత వరకు వాటిని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎవరిలో ఇలా సింప్టమ్స్ లేకపోయినా అసిమ్టమాటిక్ బ్యాక్టీరియాని ట్రీట్ చేయాలి అంటే ఒకటి చిన్న పిల్లల్లో, రెండోది లేడీలో. ప్రెగ్నెంట్ ఉమెన్‌లో ఒకవేళ అసిమ్టమాటిక్ బ్యాక్టీరియాని ట్రీట్ చేయలేదు యాంటీబయాటిక్ కోర్స్‌తో అంటే దేర్ ఆర్ ఇంక్రీజ్ ఛాన్స్ ఆఫ్ ప్రీమెచ్యూర్ డెలివరీ, ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ ఇవన్నీ రిస్క్ పెరుగుతుంది కాబట్టి ఎస్పెషల్లీ ఈ ఇద్దరిలోనూ అండ్ రిస్క్ ఉన్న పేషెంట్స్ లైక్ డయాబెటిక్, అన్‌కంట్రోల్డ్ ఇలా ఉన్న వాళ్ళల్లో మనం అసిమ్టమాటిక్ బ్యాక్టీరియాని ట్రీట్ చేస్తాం. ట్రీట్మెంట్ పార్ట్‌కి వస్తే ఇందాక మాట్లాడుకున్నట్టుగా లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఆర్ అన్‌కాంప్లికేటెడ్‌కి సింపుల్ ఓపీడీ బేసిస్ ట్రీట్మెంట్ సరిపోతుంది. డిపెండ్స్ అపాన్ ద సింప్టమ్స్‌ని బట్టి 3-5 డేస్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ సరిపోతుంది. సో, మనకి జనరల్‌గా గ్రామ్ నెగెటివ్ మోస్ట్ కామన్ కాబట్టి దానికి సరిపడా యాంటీబయాటిక్స్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. వన్స్ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసుకొని యూరిన్ కల్చర్ అనేది మనకి ఒక 48 అవర్స్ టు 72 అవర్స్‌లో రిపోర్ట్ వస్తుంది. దాంట్లో ఆర్గానిజం ఏంటి, మనం ఇస్తున్న యాంటీబయాటిక్‌కి వర్క్ అవుతదా, రెసిస్టెంట్ ఉందా, సెన్సిటివ్ ఉందా అన్న దాన్ని బట్టి ఏదైనా మార్పులు చేసుకోవాలంటే చేస్తాం. ఇది సింపుల్ అన్‌కాంప్లికేటెడ్ యూటీఐకి. కాంప్లికేటెడ్ అయినప్పుడు మనం ఏవైతే టాబ్లెట్స్ పరంగా ఇస్తామో యాంటీబయాటిక్ అవి సరిపోవు. సో, ఇంజెక్టబుల్ పరంగా ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. అండ్ కోర్స్ ఆఫ్ ద ట్రీట్మెంట్ 7-14 డేస్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ సింప్టమ్స్ అండ్ ఎంత సివియారిటీ ఉన్నది అన్న దాన్ని బట్టి యాంటీబయాటిక్ ఐవీ కోర్స్ అనేది అవసరం పడుతుంది. సో, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరికి మనం అల్ట్రాసౌండ్ గానీ, సిటీ స్కాన్ కానీ అవసరమా అంటే జనరల్‌గా ఇమేజింగ్ స్టడీస్ అనేది నార్మల్‌గా అవసరం ఉండదు. ఎవరిలో మనము ఫస్ట్ ఒక యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాంగానే ఇవి చేస్తామంటే చిన్న పిల్లల్లో. ఎందుకంటే చిన్న పిల్లల్లో కామన్‌గా యూరినరీ ఇన్ఫెక్షన్స్ చూడము. వచ్చాయి అంటే అనటామికల్ ఇందాక మాట్లాడుకున్నట్టుగా వెసికో యూరిటరీ రిఫ్లెక్స్ కానీ, ఏదన్నా స్టోన్ ఉందా, ఏంటి అనేది ఖచ్చితంగా చిన్న పిల్లల్లో ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అలాగే రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. అంటే మాటికి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒక యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చాక ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ 2-3 నెలల్లోనే ఇంకోసారి రావడము. అట్లా మోర్ దాన్ 3 యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇన్ 1 ఇయర్‌ని మనం రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. వీళ్ళల్లో ఇలా రికరెంట్‌గా రావడానికి ఏమన్నా సంచిలో మూత్రం నిలవ ఉండిపోతుందా? అవన్నీ రూల్ ఔట్ చేసుకోవడానికి మనకి ఇమేజింగ్ స్టడీస్ అనేది కావాల్సొస్తుంది. సో, ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి, లేకపోతే వచ్చినప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు అంటే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ వాటర్ ఇంటేక్ అనేది మంచిగా పెట్టుకోవాలి. వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడము అండ్ బ్లాడర్ అనేది ఎంప్టీ ఎప్పటికప్పుడు చేసుకోవాలి. యూరిన్ వస్తున్నప్పుడు వెంటనే ఎంప్టీ చేయాలి. ఏమంటారు యూరిన్‌ని హోల్డ్ చేసుకోవడం, ఎక్కువసేపు ఆపుకోవడం అలాంటివి చేయకూడదు. అండ్ సెక్షువల్లీ యాక్టివ్‌గా ఉన్న ఫిమేల్స్‌లో సెక్షువల్ యాక్టివిటీ తర్వాత హైజీన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. వాష్ చేసుకోవడము ఇవన్నీ చేసుకోవాలి. ఒకవేళ గనుక రికరెంట్‌గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఇమేజింగ్ స్టడీస్ చేస్తాము. అండ్ ఒకవేళ అవన్నీ నార్మల్‌గా ఉన్న అవసరాన్ని బట్టి మనము కంటిన్యూయస్ యాంటీబయాటిక్ ప్రొఫిలాక్సిస్ అంటాం.
అంటే ఇందాకటి వరకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు 5 డేస్ ఆర్ 7 డేస్ యాంటీబయాటిక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తామంటే రికరెంట్‌గా ఇలా మాటిమాటికి వస్తున్నప్పుడు లో డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ కంటిన్యూయస్‌గా 1 మంత్ ఆర్ 3 మంత్స్ అట్లా పెట్టుకుంటామనమాట. దీనివల్ల మళ్ళీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇంకొకటి క్రాన్‌బెర్రీ ఎక్స్ట్రాక్ట్స్ ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేస్తాం. ఈ టాపిక్ పైన ఇంకేమైనా క్వెరీస్ ఉంటే కింద కనిపిస్తున్న నంబర్‌కి యూ కెన్ కాంటాక్ట్ అస్.